ఓం వెంకటాచాగంటి గురువుగారికి నమస్కారాలు. నా పేరు యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ. నేను ఉండేది నెల్లూరు. అలాగే నా వృత్తి వచ్చేసి పురోహితం. దగ్గర దగ్గర ఒక 6 సంవత్సరాల నుండి నేను పురోహితంలో ఉన్నాను. అయితే నాకు ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, ఋగ్వేదంలోని 2వ మండలంలో 23వ సూక్తంలోని మొదటి మంత్రమైనటువంటి గణానాన్త్వా గణపతిం హవామహే అనేటువంటి ఈ మంత్రం పైన నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. మేమైతే పౌరోహితంలో సాధారణంగా ఈ యొక్క మంత్రాన్ని గణపతి పూజప్పుడు, అలాగే గణపతి హోమాలు ఇటువంటి కార్యక్రమాలప్పుడంతా మేము ఈ మంత్రాన్ని అయితే వినియోగిస్తూ ఉంటాము. అయితే నేను వేదంలో చూసినప్పుడు ఏంటంటే, ఈ మంత్రానికి బ్రహ్మనస్పతి దేవత అని చెప్పి నాకు ఋగ్వేదంలో ఉన్నట్టు నేను చూశాను. నా ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న ఏంటంటే, బ్రహ్మనస్పతి ఋగ్వేదంలో ఉన్నటువంటి బ్రహ్మనస్పతి, అలాగే పురాణాలలో చెప్పబడినటువంటి గణపతి ఇద్దరు ఒకరేనా? ఇది నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బ్రహ్మనస్పతి అలాగే గణపతి ఇద్దరు కూడా ఒకరు కారన్నప్పుడు, మేము గనక యజ్ఞంలో ఈ యొక్క మంత్రాన్ని వాడుతూ మేము గనక హవిస్సు వేసినట్టయితే, ఆ హవిస్సు బ్రహ్మనస్పతికి చేరుతుందా, లేదా గణపతికి చేరుతుందా, లేదంటే వృధాగా అయిపోతుందా? అంటే వృధాగా అని చెప్పి ఎందుకంటున్నాను అంటే, ఉదాహరణకి బ్రహ్మనస్పతి అలాగే గణపతి ఇద్దరూ కారన్నప్పుడు, బ్రహ్మనస్పతి మంత్రాన్ని గణపతికి ఇచ్చినప్పుడు అది ఎటు కాకుండా, అంటే అది ఎవరికి వెళ్ళాలో తెలియక వృధా అయిపోతుందా అనేటువంటి ఆలోచనలు అడుగుతున్నాను. ఏమన్నా అజ్ఞానంగా ఏమన్నా అడుగుంటే లేదా మాట్లాడున్నా క్షమించండి. నాకేందంటే ఈ మంత్రం మీద ఎప్పటి నుంచో కూడా నాకేందంటే అనేక సందేహాలు ఉన్నాయి. దగ్గర దగ్గర నేను 2 సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క మంత్రాన్ని నేను అసలు వినియోగించడమే మానేశాను. కేవలం నేను పురాణ శ్లోకాలతోనే నేను వినాయకుడికి పూజలు చేస్తుంటాను, అలాగే హోమాలు చేస్తుంటాను. అలాగే నాకు ఈ మంత్రం మీదే కాదు, నవగ్రహాలకు ఆపాదించినటువంటి వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా చాలా వరకు అవి నవగ్రహ మంత్రాలు కాదని వేరే దేవతలకి ఈ వేదంలో చెప్పబడిందని చెప్పి కూడా నేను ఈ మధ్య చదివాను. ఇదే విషయం మీద సత్యార్థ ప్రకాశంలో కూడా స్వామి దయానంద సరస్వతి గారు అయితే మాట్లాడారు. అయితే వీటి మీద నాకు ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తొలగిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి. అందులో 2 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఋగ్వేదము 2వ మండలము 23వ సూక్తము మొదటి మంత్రము అది గణపతికి చెందిందా, బ్రహ్మణస్పతికి చెందిందా? నెంబర్ 1. అందులోనే బైపార్ట్ ఏంటంటే, అది పురాణ గణపతికి దీనికి సంబంధం ఉంది. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు ఏ సంబంధం లేకపోతే మేము ఆహుతులు ఇస్తే అది ఎవరికి చెందుతుంది? బ్రహ్మణస్పతికి చెందుతుందా, లేకపోతే గణపతికి చెందుతుందా? యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ గారు, మీరు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. మీకు తెలుసో లేదో, మీరు అడిగేటప్పుడు మీరు బహుశా ఆలోచించి ఉంటారు, కానీ ఇది అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానము చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పే సమాధానం మీకు ఖచ్చితంగా మీకు తోస్తుంది, అర్థమవుతుంది కూడా. సరే, మొట్టమొదట అది ఋగ్వేద మంత్రము, అది 2వ మండలము 23వ సూక్తము మొదటి మంత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇదండి మంత్రం. ఋగ్వేదము 2:23 ఆ యజ్ఞపతి గారు చెప్పిన మంత్రం ఇది. దేవత బ్రహ్మణస్పతి, దీనికి ఋషి గృత్సమద, ఛంద జగతి, స్వర నిషాద. ఓం గణానాన్త్వా గణపాతిం హవామహే కవిం కావీనాముపామశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదానం. ఇది ఈ మంత్రం. సరే, ఈ మంత్రంలో మనకి గణానాన్త్వా, జాగ్రత్తగా వినండి. త్వా అంటే త్వం, నీవు. అయితే అయితే ఏంటి నీవు, అయితే ఏమిటి నీవు అంటే, కాకపోతే ఏమిటి అంటే, మనం వేద మంత్రాలు 3 విధాలని చెప్పి ఇదివరకు నేను చెప్పాను. ఒకటి ఆది భౌతికము, రెండోది ఆది దైవికము, మూడోది ఆధ్యాత్మం. అయితే ఈ ఆది భౌతికంలోను ఆధ్యాత్మంలోను ఆది దైవికంలోను 2 రకాలు ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఏంటంటే ప్రత్యక్షము, పరోక్షం.
ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఉన్న వాళ్ళని చెప్పేటప్పుడు మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మధ్యమ పురుషతో రిప్రజెంట్ చేస్తాం. అంటే త్వం. అలానే ఒకవేళ కనుక అప్రత్యక్షం అంటే ఇక్కడ ఎదురుగుండా లేకుండా దూరంగా ఉంటే కనుక అప్పుడు మనము ప్రథమ పురుష దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ మంత్రంలో త్వా అని వచ్చింది, నీవు అని వచ్చింది. సో ఇప్పుడు ఇది ప్రత్యక్షం, విశేషం అది మంత్రంలో. గణానాన్త్వా. త్వా అంటే నీవు అని అర్థం. నీవు అంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళని చెప్తాం మనం. నీవు అనేది ఎక్కడెక్కడెక్కడో ఉన్న వాళ్ళని చెప్పం మనం కదా. ఇప్పుడు రాముడిని చెప్పేటప్పుడు రాముడు విగ్రహం పెట్టుకొని నీవు అని చెప్తారు, అంటే రాముడిని ఊహించుకుని మీరు ఎదురుగుండా. సో అలా చెప్తాం. ఇక్కడ త్వా అన్నది కూడా అది. సో మళ్ళీ ఆ మంత్రం దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఒకసారి, చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇందులో గణానాన్త్వా అంటే గణాలు ఏదైతే ఉంటాయో గణాల యొక్క త్వా నీవు గణపతి, గణపతివి, గణపాతిం. అయితే పాతి అంటే రక్షణ అని అర్థం. సో గణాల్ని రక్షించువాడివి, ఈ గణముల యొక్క గణరక్షకుడివి నీవు. అవామహే, నేను అలా స్వీకరిస్తున్నాము అని చెప్తున్నాను. కవిం కవీనాం. కవిం అంటే కవివి, కవీనాం కవులకు. కవి అంటే క్రాంతదర్శ. సో అటువంటి కవికి నువ్వు, అటువంటి కవులకు నువ్వు కవివి, వాళ్ళకి నువ్వు కవిత్వం నేర్పిస్తావు అనమాట. సో ఉపమస్రవస్తమం. ఉపమ అంటే ఉపమానం అనమాట. ఉపమానాలకే, వినడానికే ఉత్తమమైన ఉపమ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ఇది. సో అలా కంపారిటివ్ చేస్తే అసలు అత్యుత్తమము నువ్వు అని చెప్పడం. జ్యేష్ఠరాజం. నువ్వు జ్యేష్ఠము అంటే అందరికంటే పెద్దవాడు, అందరికంటే పెద్ద రాజువి నువ్వు. సో బ్రహ్మాణం. ఇక్కడ బ్రహ్మణం అని చదివితాం, బ్రహ్మాణం అని చదవాలి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అక్కడే కిటుకుంతా ఉన్నాను. సో బ్రహ్మాణం బ్రహ్మణస్పత ఆనహ. ఇప్పుడు బ్రహ్మణస్పత అంటే ఇక్కడ ఇది విడదీస్తే, సంధి విడితే బ్రహ్మణస్పతే అని వస్తుంది. బ్రహ్మణస్పతే అంటే అది అడ్రస్సింగ్ అన్నమాట. అంటే నువ్వు అతన్ని అడ్రస్ చేస్తున్నావు. సో అలా అడ్రస్ చేసేటప్పుడు బ్రహ్మణస్పతిని, బ్రహ్మ బ్రహ్మణస్పతి కాస్త బ్రహ్మణస్పతే అవుతుంది అనమాట. సో ఇది మనం అడ్రస్సింగ్ అనమాట. ఎవరన్నా మనము చెప్తున్నప్పుడు, పలకరిస్తున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు అలా చెప్పడం అనమాట. బ్రహ్మాణం అంటే బ్రాహ్మణులందరికీ, అందరి యొక్క అని అర్థం అనమాట. అందుకే అది బ్రహ్మాణం అని చదవాలి దానికి. ఓకే. సో అలా వస్తుంది స్వరితం కదా. సో అక్కడ అలా పలికినప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మణులకి నువ్వు బ్రాహ్మణుడివి, అంటే నువ్వు వాళ్ళకి గురువి. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ జన్యం వేసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇక్కడ అత్యుత్తమ పండితులు ఎవరైతే విద్వాంసులు ఉంటారో వాళ్ళందరికీ నువ్వు బ్రహ్మణస్పతి. ఆనహ శృణ్వన్నూతిభిః. శృణ్వన్ అంటే మా యొక్క పిలుపుని వినుము. ఊతిభిః రక్షణలతో. సీద సాదానం వచ్చి నువ్వు కూర్చో, మేమున్న చోట నువ్వు కూర్చో. ఆనహ అన్ని వైపుల నుంచి మాకు, మా యొక్క పిలుపుని విను, విని మాకు రక్షణనివ్వు. సో ఇప్పుడు ఎవరిస్తున్నారు ఇక్కడ రక్షణ? ఇది వెరీ ఇంపార్టెంట్. గణపతి ఇస్తున్నాడా, రాజు ఇస్తున్నాడా, కవి ఇస్తున్నాడా, బ్రహ్మణస్పతి ఇస్తున్నాడా? ఇది ఇంపార్టెంట్. ఇదండి యజ్ఞమూర్తి గారు మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇందులో బ్రహ్మణస్పతి దేవత అని చెప్పారు. బాగుందండి, దేవత బాగానే ఉంది. అయితే ఆయన కవి కాదా? ఆలోచించండి. కవిం కవీనాం. సో ఏమిటి మరి, ఆయన కవి కాదా? అవునా? ఈ బ్రహ్మణస్పతి అయినా కవే కదా, ఆయనే గణపతి కదా, ఆయనే రాజు కదా. సో అన్నీ ఆయనే. కానీ దేవత బ్రహ్మణస్పతి అని ఎందుకు ఇచ్చాం మరి? అంటే ఈ గుణాలుండి, అంటే గణపతిలాగా ఉండి, కవులకు కవి అయి ఉండి, ఆ తర్వాత రాజులకు రాజు అయి ఉండి, అంటే జ్యేష్ఠ రాజు, మొదటి రాజు ఈయనే అయి ఉండి,
తర్వాత విద్వాంసులకి, పండితులకి, అలాంటి వారికి ఈయన పతి అయి ఉండి, అంటే వేదపతి అనమాట, అయి ఉండి మనం పిలిచినప్పుడు మనకి రక్షణగా రావాలి అని వచ్చి, మేము ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండాలి. మనం ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉండటం అంటే ఏంటి? ఆయన ఎక్కడంటే మనం ఎక్కడుంటే అక్కడ ఉండటం అంటే ఆయన ఎన్ అన్ని ఎడలా ఆయన ఉన్నాడని లెక్క. అలా తీసుకో. సో త్వం అని నువ్వు మనం ఎదురుగుండా ఉన్న వాళ్ళని చెప్తున్నాం అంటే, అది చెప్పేటప్పుడు ఆయన అన్ని ఎడలా ఉండాలి, మనతో పాటే ఉండాలి అని నేను ప్రార్థిస్తాను అమెరికాలో ఉండి, మీరు ఇండియాలో ఉండి నెల్లూరులో మీరు ప్రార్థిస్తారు. అప్పుడు మన ఇద్దరికి ఒకేసారి ఆయన ఉండాలంటే ఎలా సాధ్యము? సాధ్యం ఎలా అవుతుందంటే ఆయన అన్ని ఎడలా ఉంటే, లేకపోతే సాధ్యం కాదు. సో అట్టి తనని గణపతి, గణాలకి గణపతి. సో ఆ గణపతి ఆయనే కవిలకు కవి, ఆది కవి. తర్వాత ఆయనే జ్యేష్ఠరాజు, ఆయనే విద్వాంసులకు విద్వాంసుడు, ఆయన గురువు. అలాంటి ఆయన మేము పిలిచినప్పుడు ఈ విధంగా నిన్ను పిలుస్తున్నాం, అడ్రస్ చేస్తున్నాం. అప్పుడు నువ్వు వచ్చి మాకు రక్షణగా ఉండు అని చెప్తున్నావు. సో ఇలా అన్నప్పుడు ఇందులో గణపతిని ప్రార్థిస్తున్నామా, కవుల్ని ప్రార్థిస్తున్నామా, రాజును ప్రార్థిస్తున్నామా, బ్రహ్మణస్పతిని ప్రార్థిస్తున్నామా అనేది ఇంపార్టెంట్. దీనికి దేవత బ్రహ్మణస్పతి. సో ఆ గృత్సమద అన్న ఋషి ఇందులో ఆ బ్రహ్మణస్పతిని ఆయన ప్రార్థించాడు. ఆ విధంగా మంత్రాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. అందుకని ఆయనకి అది అనిపించారు. ఇప్పుడు మనం అలా తీసుకోవాలా అంటే, మరి ఇప్పుడు కవులకు కవి అన్నామండి. అయినప్పుడు మహాభారతాన్ని రచించింది ఎవరు? వేదవ్యాసుడు. ఘంటము పట్టుకొని రాసింది ఎవరు? వినాయకుడు, గణపతి. మీరు చెప్పిన పురాణ గణపతి అని చెప్తాం. చెప్పినప్పుడు ఆయన కవులకు కవి కాబట్టి వ్యాసుడు చెప్పే కవిత్వం ఆయన రాయడు. సో ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నాయని రాయడు ఫర్ షూర్. కానీ రాస్తే తప్పేమిటండి? రాస్తే తప్పేమిటన్నది కాదు, మీరు అడిగిన దానికి చెప్తుంది. సో ఇప్పుడు ఆయన జ్యేష్ఠరాజు, మొట్టమొదటి రాజు అయి ఉండాలి ఆయన. కానీ గణపతికి పుట్టుక ఉంది, మీ పురాణ గణపతి ప్రకారం పుట్టుక ఉంది ఆయన. సో పుట్టుక ఉంది అన్నప్పుడు ఆయన కంటే ముందు ఎవరో ఉన్నారు. సో దేర్ ఫోర్ ఈయన జ్యేష్ఠరాజు అవుతాడా అవడా అనుకో. నంబర్ 2. నంబర్ 3, ఈయన గణపతి. గణాలకు గణము అంటే ఏమిటి? ఒక గ్రూప్, సమూహం. ఆ సమూహాలకి ఆయన అధిపతి. సో అటువంటి అధిపతి గణాలన్నిటికీ, ఏవే గణాలని అన్నిటి యొక్క అధిపతి ఆయన. సో ఎన్ని గ్రూపులున్న ప్రపంచంలో ఏ గ్రూపుల్లో ఆయన అధిపతి. అటువంటి గణపతి, అటువంటి కవి, అటువంటి రాజు బ్రహ్మణస్పతి అవుతాడు. ఆయనే విద్వాంసులు అప్రిషియేట్ చేస్తారు, అటువంటి వాడినే విద్వాంసులు పూజిస్తారు, అటువంటి వాడినే విద్వాంసులు రమ్మని కోరతారు. సో గణాలకి అధిపతి అయి ఉండాలి, అలానే కవులకి కవి అయి ఉండాలి, అలానే జ్యేష్ఠరాజు అయి ఉండాలి. అలాంటి వాడే మనకి రక్షణ ఇవ్వగలుగుతాడు, ఇంకెవ్వరు ఇవ్వలేరు అని స్పష్టంగా ఈ మంత్రం చెప్తాం. ఇది నంబర్ 1. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. మీ పురాణ గణపతి ఇదా కాదని, మీకు పురాణ గణపతిలో కనుక ఈ క్వాలిటీస్ ఆ గణపతికి ఉంటే ఈయన సమస్య లేదు అందులో. సో మీకు అవి లేకపోతే మటుకు ఈ గణపతి వేరు అని అర్థం చేసుకోండి. ఓకే. ఇంకా నంబర్ 2, మీ రెండో ప్రశ్నకు వద్దాం. మీ రెండో ప్రశ్నకు వచ్చే ముందు మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రం తర్వాత గణపతి అన్న దేవుడు మీరు ఏవైతే ఉన్నారో ఆయన మీద కూడా మంత్రాలు ఉన్నాయి. ఇది యజుర్వేదం. యజుర్వేదం దేవత గణపతి. ఇందులో కూడా గణానాన్త్వా గణపతిం హవామహే ప్రియాణం త్వా, ఇది మళ్ళీ ఈ మంత్రం వేరవుతుంది ఇక్కడి నుంచి. ఫస్ట్ అక్కడ స్టార్టింగ్ మటుకు అలానే ఉండి, సో అలా నుంచి మారుతుంది. గణపతి గుమ్ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఆ గుమ్ ఎందుకు వస్తుందో దాని అర్థం ఏమిటో నేను తర్వాత చెప్తాను. సో ప్రస్తుతం అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గణపతి మీద సెపరేట్గా ఆయన దేవతగా ఉన్న మంత్రాలు ఉన్నాయి. సో ఆ మంత్రాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నాకు ఆ గణపతే కావాలి అనుకుంటే, సరే పురాణ గణపతి అయినా ఈ గణపతి అయినా, ఈ గణపతికి ఉన్న లక్షణాలే పురాణ గణపతికి ఉంటే ఎస్ యువర్ రైట్,
మీరు చేస్తున్నది కరెక్ట్. అయితే ఇప్పుడు మీ చివరి ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ప్రశ్న మీరు అడిగింది. అదేంటంటే, ఒకవేళ నేను గణపతి అనుకొని ఆహుతులు ఇస్తే, ఇది బ్రహ్మణస్పతి దేవత అయితే కనుక ఆయనకి చెందుతుందా, ఈయనకి చెందుతుందా, అసలు రెండు కాకుండా ఇడో పోతుందా? ఇది డేంజరస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆహుతి ఇచ్చిన తర్వాత అగ్నిదేవుడు ఎవరికో ఒకరికి తీసుకెళ్ళాలి. ఇది లెక్క. ఎవరికి తీసుకెళ్తాడు? మీ మనసులో ఎవరి మీద మీరు దేవత అనుకుంటారో ఆయనకే తీసుకెళ్తాడు. మీరు పురాణ గణపతి అనుకుంటే పురాణ గణపతికే తీసుకెళ్తాడు, ఇంకెక్కడికి తీసుకెళ్తాడు ఆయన ఉంటే. లేకపోతే విశేషం. అప్పుడు ఈ మంత్రంలో దేవత ఎవరో ఆ దేవతకి తీసుకెళ్ళిస్తారు. ఎందుకంటే మనలాగా అగ్ని కన్ఫ్యూజ్ అవ్వడు కదా, అవ్వదు. కాబట్టి ఆయన గ్యారంటీగా తీసుకెళ్తారు. సో మీరు అసలు దానిలో చింత చేయక్కర్లేదు. మీరు ఒకసారి ఆహుతి ఇచ్చిన తర్వాత మీరు ఇలా అనుకున్నారు, కానీ లేదురా నాయన ఇది అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఇస్తారు. సో ఆ గణపతి మీ పురాణ గణపతి ఒకటా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఓకే, మీరు నిర్ణయించుకుందుకు గాను మీకు ఒక అత్యుత్తమ, అతి నిగూఢమైన రహస్యం నేను చెప్తాను. ఇది మీకోసం చెప్తున్నాను. మీరు నన్ను గురువుగా అడ్రస్ చేసి అడిగారు కాబట్టి నేను మీకు ఈ రహస్యం చెప్తున్నాను. ఇది మీరు ఆలోచించాలి, బాగా, చాలా బాగా ఆలోచించాలి. చెప్పు. ఇందులో నిరుక్తకారుడు ఇది రాశాడు. ఏమని రాశాడంటే, యత్కామ ఋషిర్యస్యాం దేవతాయామార్థపత్యవిచ్చన్, అంటే దేవతాయాం ఆర్థపత్యవిచ్చన్ స్తుతిం ప్రయుక్తే తద్దైవత స మంత్రో భవతి. అంటే యత్కామ, ఏ వస్తువును కామించుచు, ఋషి ఋషి యస్యాం దేవతాయాం, ఏ దేవత స్తుతిని చేసిన మీదట, ఆర్ధపత్యం అర్థపతిత్వమును, అనగా ఫలానా దేవతను స్తుతించి ఫలానా అర్థమునకు పతినగుదును ఇచ్చన్ కోరుచు, స్తుతిం ప్రయుంక్తే స్తుతిని చేయునో స మంత్ర, ఆ మంత్రము తద్దేవత, ఆ దేవతకు చెందినదని ఎంచవలెను. ఇదండి యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ గారు. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకొని చాలా అత్యుత్తమ సీక్రెట్ మీకు చెప్పాను. అదేమిటి, ఋషి ఏమి చేస్తే ఏమవుతుంది అన్నది ఇందులో స్పష్టంగా ఉంది. మీరు ఒక్కసారి ఈ వీడియో ఆపి ఆ సెంటెన్సెస్ ఒకసారి మళ్ళొక్కసారి గమనించండి. మీకు తడుతుంది, ఖచ్చితంగా తడుతుంది. మీరప్పుడు ఏ తప్పు ఎప్పుడూ చేయలేదని మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి అది గమనించండి. మొట్టమొదటిది, ఎవరన్నా సరే ఆ మంత్రార్థం ఇలా ఉండాలి అని నిర్ణయించాలంటే వాళ్ళు ఋషి అవ్వాలి. ఋషి అవ్వాలంటే ఆ మంత్రం మీద జపం చేసి పరమాత్మను సాక్షాత్కారం చేసుకొని అలా అర్థం తీసుకురావాలి. అంటే నేను గణపతి అనుకుంటున్నాను ఈ మంత్రాన్ని దేవత అని మీరు అనుకుంటే నిస్ నిర్ద్వంద్వంగా అనుకోవచ్చు. ఎప్పుడు మీరు ఆ మంత్రాన్ని జపం చేసి దాని అర్థాన్ని సహితంగా తెలుసుకుంటూ పరమాత్ముడికి, నేను గణపతికి నేను ప్రార్థిద్దాం అనుకుంటున్నాను, దాని అర్థం నాకు చెప్పు పరమాత్మ అంటే ఆ పరమాత్ముడు మీ మైండ్లోకి ఇస్తాడు. అప్పుడు మీ పేరు మీద ఆ మంత్రానికి ఆ దేవత ఏర్పడు, ఆ దేవత పరంగా అర్థం చెప్పి. అందుకనే ఋషి వెరీ ఇంపార్టెంట్. ఏ ఋషి దాన్ని మనం స్వీకరించాడు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రకారమే మనము ఆ మంత్రానికి అర్థం చెప్పగలుగుతాం, లేదా చెప్పలేం. సో యజ్ఞమూర్తి సుమంత్ కుమార్ శర్మ గారు నిగూఢమైన రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు, మీకు మాత్రమే నేను చెప్పాను. అది అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. ట్రై చేయండి. ఉంటానండి. ఓ